Hi, good evening everyone. This is your Dr. Karthik Ganapatri, consultant urologist and andrologist at Preet Urology and Kidney Hospitals. సో మనం రెగ్యులర్గా మన ఓపీడీలో చూసే దాంట్లో కామనెస్ట్ ప్రాబ్లమ్ మేము రెగ్యులర్గా ఫేస్ చేసేది పేషెంట్స్లో అంటే ఫైమోసిస్. సో ఈరోజు ఆ ఫైమోసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫైమోసిస్ అంటే ఏంటి అని చెప్పి. ఫైమోసిస్ అంటే ఒక కండిషన్ ఇక్కడ ఇది మెయిన్గా మగవాళ్ళలో కనిపిస్తూ ఉంటుందండి. సో చిన్నపిల్లల్లో అండ్ అడల్ట్స్లో అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా కనిపిస్తుంటుంది. ఈ ఫైమోసిస్లో పురుషాంగం పైన ఉన్న స్కిన్ ఈజీగా వెనక్కు రాదనమాట. సో చిన్నపిల్లలు అప్ టు 1 to 3 years వరకు ఇది చాలా నార్మల్ కండిషన్, దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం పిల్లలు యూరిన్ పోసేటప్పుడు ఇబ్బంది వస్తుంటుంది. సో పిల్లలు యూరిన్ పోసేటప్పుడు ఎక్కువగా ఏడవడం కానీ అండ్ యూరిన్ పోసేటప్పుడు పురుషాంగం మొదలు పైన అది వాపులాగా రావడం కానీ రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాము. అండ్ పెద్దవాళ్ళలో అయితే రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ మరి ఓల్డ్ ఏజెస్లో అండ్ షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే దానిపైన స్కిన్ కూడా క్రాక్స్ వస్తుంటాయి. దీన్ని బెలనోపోస్టైటిస్ అని చెప్తూ ఉంటామండి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్కంసిషన్ అండ్ ఇది సుంతి ఆపరేషన్. మీరు బయట చాలా కామన్గా వింటుంటారు సుంతి ఆపరేషన్. ఆ పురుషాంగం టిప్పు పైన ఉన్న కొంచెం స్కిన్ ని మనం రిమూవ్ చేస్తాం. దట్ ఎక్సెస్ స్కిన్ ఏదైతే క్లోజ్ అయి ఉంటుందో ఆ స్కిన్ ని మనం కట్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని సుంతి ఆపరేషన్ అండ్ ఇంగ్లీష్లో సర్కంసిషన్ అని అంటారు. సో దీనివల్ల డే కేర్ ప్రొసీజర్ అంటే చాలా చిన్న ప్రొసీజర్. ఈవెన్ పేషెంట్ మార్నింగ్ వచ్చేస్తే మేము ఈవినింగ్ సర్జరీ చేసి పంపిస్తాము. పేషెంట్కి ఎక్కువ పెయిన్ కూడా ఏముండదు. జస్ట్ 1 to 2 days కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఈ కెన్ డూ ఇట్స్ నార్మల్ యాక్టివిటీస్ అని. అండ్ ఇందులో సర్కంసిషన్లో లేటెస్ట్గా స్టాప్లర్ సర్కంసిషన్ వచ్చిందండి. అంటే వీళ్ళు అప్లై స్టాప్లర్స్ స్టాప్లర్తోనే స్కిన్ కట్ అయిపోయి స్టాప్లర్స్ అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దీనివల్ల పెయిన్ ఇంకా చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ సర్కంసిషన్. పెయిన్ ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఒక స్టాపుల్ లైన్ ఉంటుంది, మోర్ కాస్మెటిక్గా నీట్గా రౌండ్గా ఉంటుంది ఈ స్టాప్లర్ సర్కంసిషన్. అండ్ ఆ స్టాపుల్స్ ఏమైనా ఉన్నాయో ఆటోమేటిక్గా 1 week తర్వాత అవే ఫాలో అయిపోతుంటాయి. సో పేషెంట్కి డిస్కంఫర్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ చిన్న సర్జరీ వల్ల మనం మనకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చండి. సో ఎప్పుడైనా మీకు ఆ స్కిన్ కండిషన్ అలా అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసి తన అడ్వైస్ని ఫాలో అవుతే బెటర్గా అండి. థ్యాంక్ యూ.